పార్వతీదేవికి శివునికి మధ్య ఉన్న అనుబంధం మనకు ఎంతో నేర్పుతుంది. పెళ్ళైన ప్రతి జంట తమ జీవితంలో ఈ విషయాలను తప్పక పాటించాలి. పార్వతీదేవి శివుని జంట మనకు ఇష్టమైంది. ఇద్దరి మధ్య ఉన్న బంధం, ప్రేమ, అంకితభావం, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం మనసు సంతోషించే విధంగా ఉంటుంది. అర్ధనారీశ్వరులుగా పేరొందిన జంట శివపార్వతులది. దంపతులంటే ఇలాగే ఉండాలి. ప్రతి అమ్మాయి శంకరుడి లాంటి భర్తను కోరుకుంటుంది. పార్వతీమాత ప్రతి స్త్రీకి ఆదర్శం. వాళ్ళిద్దరి నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. శ్రావణ మాసంలో పార్వతీదేవిని, శివుణ్ణి రోజు పూజిస్తున్నప్పుడు వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో కూడా తెలుసుకోవాల్సిందే. మన జీవితానికి అన్వయించుకోవాల్సిందే. గౌరీ శంకరుల బంధం పెళ్ళైన ప్రతి జంటకు ఏం నేర్పుతుందో చూద్దాం. ఏ బంధమైనా సక్రమంగా నడవాలంటే ప్రేమ చాలా ముఖ్యం. ప్రేమ లేకుండా ఏ సంబంధం ఎక్కువ కాలం కొనసాగడం చాలా కష్టం. ఒళ్ళంతా బూడిద పూసుకున్న శివుణ్ణి, మెడలో పామును, పులిచర్మాన్ని ధరించి కైలాసంలో నివసించే శివుణ్ణి పార్వతీమాత భర్తగా కోరుకుంది. ఎలాంటి ఆశలు లేకుండా స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంది. కానీ నేటి కాలంలో ప్రేమకు తప్ప ఇతర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అబ్బాయికి మంచి బ్యాంక్ బ్యాలెన్సు, ఇల్లు, కారు ఉంటే తప్ప అమ్మాయిలు అతన్ని సెలెక్ట్ చేయటం లేదు. అబ్బాయిలు కూడా ఆకర్షణీయమైన, అందమైన అమ్మాయిలను సమాజం దృష్టిలో గొప్పగా అనిపించుకునేలా జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటున్నారు. అయితే వీటి వల్ల వైవాహిక జీవితం ఎక్కువ కాలం సజావుగా సాగదు. అర్ధనారీశ్వరులు అంటే శివపార్వతులు. అంటే సగభాగం శివుడు, సగం పార్వతి. అర్ధనారీశ్వరుడుగానే భార్యాభర్తల అనుబంధం కూడా ఉండాలి. భార్యాభర్తల శరీరాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఇద్దరూ ఒకటే. భార్యాభర్తల బంధంలో చిన్న పెద్ద ఎవరు ఉండరు. ఇద్దరూ సమానమే. ఈ విషయాన్ని భార్యాభర్తలిద్దరూ అర్థం చేసుకోవాలి. మీ జీవిత భాగస్వామిని ఎల్లప్పుడూ సమానంగా చూడాలి. భార్యాభర్తల మధ్య సంబంధంలో నిజాయితీ, పారదర్శకత ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తలిద్దరూ తమ భాగస్వామి నుండి ఏమీ దాచకూడదు. ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండాలి. శివుడి స్వరూపం కారణంగా పార్వతీమాత ఒకసారి తన తండ్రి ఆస్థానంలో అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అటువంటి పరిస్థితిలో శివుడు కోరుకుంటే యువరాజుగా ఊరేగింపుతో చేరుకునేవాడు. కానీ తన బంధంలో నిజాయితీని ఎంచుకొని తన నిజస్వరూపంలో అందరి ముందుకు వచ్చాడు. భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవటం చాలా ముఖ్యం. భార్యలు తమ భర్తలను గౌరవిస్తారు, కానీ భర్త నుంచి ఆ గౌరవం పొందకపోవడం చాలాసార్లు చూస్తుంటాం. రెండు వైపుల నుంచి ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. పార్వతి పుట్టింట్లో శివుడికి అవమానం జరిగినప్పుడు పార్వతీదేవి తన భర్త గౌరవం కోసం సతీదేవిగా మారింది. మరోవైపు పార్వతి సతీదేవిగా ఉన్నప్పుడు శివుడు ఆమె గౌరవం కోసం తాండవం చేసి యావత్ లోకాన్ని నాశనం చేశాడు.